ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? అవును, దేవుడు నిత్యము మనకు తోడై ఉన్నాడు కనుక, ఆయన కృప వలన మనం జీవించగలుగుతున్నాము కనుక దేవుడు మనల్ని సురక్షితంగా క్షేమంగా ఉంచుచు బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినము మనం ఒక పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం నుండి చదువుకుందాం. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథంలో, ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల, ఆకలితో ఉన్న వారిని మనం ఆదరించి వారి ఆకలిని తీర్చి శ్రమలో ఉన్న వారికి విడుదలనిచ్చి వాళ్ళు తృప్తిపరిచినప్పుడు, వారి శ్రమల్లో నుండి కష్టంలో నుండి మనము వాళ్ళని విడిపించగలిగినప్పుడు, తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వల్లే ఉండును. దేవునికి స్తోత్రం కలుగును కాక. చీకట్లో ఉన్నప్పుడు మనకేమీ కనిపించదు కదా. చీకట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు కూడా మనకి కనిపించదు. కానీ చీకట్లో నీ వెలుగు ప్రకాశించునని వాక్యం తెలియజేస్తుంది. మనలో ఉన్నటువంటి వెలుగు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు మనలో మన మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు చీకటి మనకు వెలుగుగా చేస్తాడు. అంధకారం నీకు మధ్యాహ్నం వల్లే ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చేయి మంచి క్రియలు సరైన స్థితిలో ఉన్నప్పుడు మనము ఆకలి కొని వారిని తృప్తిపరిచి, అలాగే మరి శ్రమలో ఉన్న వారిని విడిపించి వారిని తృప్తిపరిచి, తగిన సహాయము మనం చేయగలిగిన సహాయం వారు చేసినప్పుడు దేవుడు కూడా మన చీకటిని వెలుగుగా చేసి మధ్యాహ్నం వల్లే ప్రకాశింపజేస్తాడు. అంతేకాకుండా అప్పుడు నీవు పిలువుగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు, మనం మొరపెట్టినప్పుడు ఆయన నేను ఉన్నాను అంటాడు. మనకి ఉత్తరం ఇస్తాడు, మనకి జవాబు ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టకరమైన రీతిలో మనం జీవించినప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని 2వ ఆజ్ఞగా మనం చూస్తూ ఉంటాం కదా. మనము ఏ రీతిగా మనలను మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం, అలాగే మన పొరుగు వారిని కూడా ఆధ్యాత్మిక విషయంలో కానీ ఆ శారీరక విషయంలో కానీ చేతనైన మేలు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. మధ్యాహ్నం వల్లే మన వెలుగు ప్రకాశింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 11వ వచనం నుండి మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, శ్యామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో జీవిస్తామో, ఆయనకి లోబడి జీవిస్తామో, ఆయన కృపలో ఆయన కాపుదల భద్రతలో మనం ఉంటూ ఉంటామో, మనలో చీకటి ఉండకుండా వెలుగుగా ఆయన మనలో ఉండి మనల్ని ప్రకాశింపచేస్తూ ఉన్నప్పుడు, మనం ఆయనకు మొరపెట్టగా ఆయన మన మొర ఆలకించి మనకు జవాబు ఇస్తాడు, ఉత్తరం ఇస్తాడు. ఇదిగో నేను ఉన్నానని ఆయన మాట్లాడతాడు కనుక, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. అవును, కరువు కాలంలో, శ్రమలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తాడు, శక్తినిస్తాడు, బలమిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా ఫలిస్తూనే ఉంటుంది. నీరు కట్టిన తోటలో ప్రతి మొక్క కూడా పచ్చగా ఎదుగుతూ పువ్వులతో, ఆకులతో, పండ్లతో సమృద్ధిగా ఉంటుంది. మనం ఎలా ఉంటామంటే నీరు కట్టిన తోట వల్లే ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు
నీటి ఊట వలె ఉండేదు. నీరు ఎప్పుడు ఉబ్బుకుతూ ఉన్నప్పుడు అది ఎంతో ఫ్రెష్గా కనబడుతూ ఉంటాయి. ప్రవాహం ఉంటూ ఆ నీరు ఉబ్బుకుతూ ఉన్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు, ప్రవహిస్తూ ఉన్నప్పుడు స్వచ్ఛమైన నీరు బయటకు వస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా దేవునిలో మరి పెరిగేటప్పుడు, బలపడేటప్పుడు స్వచ్ఛమైన యథార్థమైన జీవితాన్ని మనం కలిగి జీవించగలుగుతాం. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నప్పుడు, ఆయన మనం బలపరుస్తూ ఉన్నప్పుడు, నిత్యము మనం నడిపిస్తూ ఉన్నప్పుడు, క్షామకాలంలో ఆయన మనం తృప్తిపరుస్తాడు, మన ఎముకలను బలపరుస్తాడు. అలాగే నీరు కట్టిన తోట వల్లే మనలను ఉంచుతాడు. ఎప్పుడు ఉబ్బుకుచుండి నీటి ఓట వల్లే మనలను చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీరు కట్టిన తోట వల్లే మనం ఫలించాలంటే, నీరు కట్టిన తోట వల్లే మనం అభివృద్ధి చెందాలంటే ఎల్లప్పుడూ కూడా ఆయన అడుగుజాడల్లో మనం జీవించాలి. ఆయనకు లోబడి జీవించాలి, విధేయమై జీవించాలి. ఆయనకు మొరపెట్టినప్పుడు ఇదిగో నేను ఉన్నాను, నేను ఉత్తరం ఇచ్చేదనని చెప్పగలిగే స్థితిలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలి. అప్పుడు నీరు కట్టిన తోట వల్లే మనం అభివృద్ధి చెందుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొక్కలు ఎదుగుతూ ఉన్నప్పుడు వాటికి నీరు లేకపోతే అవి ఎండిపోతాయి. అలాగే మనలో కూడా వాక్యం లేకపోతే మన ఆత్మీయ స్థితి ఎదుగుదల అనేటువంటిది ఉండదు. ప్రార్థన లేకపోతే మన ఆత్మీయ స్థితి ఎదుగుదల అనేటువంటిది ఉండదు. నిరంతరం కూడా వాక్యము, ప్రార్థన ఎల్లప్పుడూ మనం కలిగి జీవించినప్పుడు నీరు కట్టిన తోటలాగా ఆ వాక్యం మన హృదయంలో పనిచేస్తూ ఉంటుంది. కనుక నీవు నాయందు నీవును నీ యందు నా మాటలు నిలిచి నేడలా మీకు ఏది ఇష్టమో అడుగులేదు మీకు అనుగ్రహింపబడినని యోహాను సువార్తలో స్వయంగా యేసు ప్రభు వారు మాకు తెలియజేశారు. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ఎలాగంటే ద్రాక్షవల్లిని నేను తీగలు మీరన్నారు ఆయన. ఆ ద్రాక్షవల్లికి మనం అడ్డుకట్టబడి జీవించినప్పుడు నీరు కట్టిన తోట వల్లే మనం ఫలిస్తాం. ఎందుకంటే ఆయనలో ఉన్న జీవజలం మనం గ్రహించుకుంటాం కనుక ఆ వాక్య సారము ఆ యొక్క శక్తిని మనం పొందుకుంటూ ఉంటాము. కనుక నీరు కట్టిన తోట వల్లే మనం ఫలిస్తూ ఉంటాం. మన జీవితం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఆత్మీయంగా బలపడుతూ ఉంటుంది. అనేక మందికి సువార్త చెప్పేవారుగా, అనేక మంది కొరకు ప్రార్థన చేసేవారముగా, దినదినము ఆయన సన్నిధిలో ధైర్యం కలిగిన వారముగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉండదు. ఎలాగంటే యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఆయన మనం బలపరుస్తూ ఉన్నప్పుడు, కరువు కాలంలో మనకి క్షేమాన్ని కలుగు చేస్తున్నప్పుడు, మనకు ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు మనం బలం పొందుకుంటాము. కనుక నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఓట వల్లే మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారీరకంగా ఆయన బలపరుస్తూ ఉంటాడు, ఆత్మీయంగా కూడా ఆయన బలపరుస్తూ ఉంటాడు. ఎప్పుడంటే ఆయనకు లోబడి జీవించినప్పుడు, ఆయనకు విధేయమై జీవించినప్పుడు, వాక్యము, ప్రార్థన కరెక్ట్గా మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో భయం కలిగి మనం జీవిస్తున్నప్పుడు, దావీదు భక్తుడు చూడండి, ఎన్ని పనులు చేసినప్పటికీ నీ ప్రార్థన సమయానికి కరెక్ట్గా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దినమునకు 7 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడు. అలాగే వాక్యమును ధ్యానించడానికి ఉదయకాలంలో మేల్కొందును, అర్ధరాత్రి టైంలో మేల్కొందును అని ఎన్నో రీతిలుగా కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఆశతో, ఆసక్తితో ప్రభు వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మనలో అలాంటి ఆశ ఉన్నప్పుడు, వాక్యము చదవాలని, ప్రార్థన చేయాలని ఆశ మనలో ఉన్నప్పుడు, నీరు కట్టిన తోట వల్లే మన హృదయం, మన జీవితం ఫలింపుకు వస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే దానియేలు కూడా దినమునకు 3 సార్లు యెరూషలేము వైపు తన గది కిటికీని తెరిచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ ప్రార్థనకు ఆయన జవాబు పొందుకునేవాడు. ఎందుకంటే నీవు నాకు మొరపెట్టగా నేను ఉన్నాను అని చెప్తానని ఇప్పుడు మనం చదువుకుని ఉన్నాం. నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేనున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు వలె, దానియేలు వలె మరి మనం కూడా ఆయన సన్నిధిలో అంటుకట్టబడి, దేవునికి అంటుకట్టబడి, ద్రాక్షవల్లికి మనం అంటుకట్టబడి తీగలుగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యమును, ఆ ప్రార్థన నిరంతరం మనం కలిగి జీవించినప్పుడు నీరు కట్టిన తోట వల్లే నిరంతరం ఫలించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కృపగల తండ్రి, మీకు వందనాలు దేవా.
అయా నీ ప్రజలు వాక్యం వింటుండగా నీరు కట్టిన తోట వల్లే ఫలించడానికి సహాయం చేయమని వాక్యము మరొక ప్రార్థన మరొక మీ సన్నిధిలో తండ్రి భయముతో వణుకుతో నీ సన్నిధిలో స్తుతించేవారుగా మిమ్మల్ని గర్పించేవారుగా సహాయం చేయమని ఏ సత్పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకని పొందుకుని నామ తండ్రి ఆమేన్.